భారత రక్షణ తయారీ రంగం ఇప్పుడు కీలక మలుపులో ఉంది. ఒకప్పుడు రక్షణ అవసరాల కోసం ఎక్కువగా విదేశాలపై ఆధారపడిన భారత్ ఇప్పుడు దేశీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటూ ప్రపంచ రక్షణ మార్కెట్లో తన స్థానాన్ని బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశీయ రక్షణ ఉత్పత్తుల విలువ 1.78 లక్షల కోట్లకు చేరుకోవడం ఈ మార్పుకు నిదర్శనం. ఇందులో 38,000 కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడం భారత రక్షణ పరిశ్రమ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటుతోంది. భారత రక్షణ రంగంలో పెద్ద సంస్థలతో పాటు వేలాది చిన్న మధ్య తరహా పరిశ్రమలు కీలక భాగస్వాములుగా మారుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7,000కు పైగా రక్షణ రంగ ఎంఎస్ఎంఈలు పనిచేస్తుండగా తెలంగాణలోనే దాదాపు 1,700 సంస్థలు ఈ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇది తెలంగాణకు దేశ రక్షణ ఏరోస్పేస్ తయారీ రంగంలో ముఖ్యమైన కేంద్రంగా ఉంది. భారత్ ప్రపంచంలోనే అత్యధిక రక్షణ పరికరాలు దిగుమతి చేసుకునే దేశాల్లో 2వ స్థానంలో ఉంది. ఇదే సమయంలో రక్షణ ఉత్పత్తుల ఎగుమతుల్లో 25వ స్థానంలో ఉంది. ఈ వ్యత్యాసాన్ని తగ్గించడం ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన లక్ష్యంగా మారింది. దిగుమతులపై ఆధారాన్ని తగ్గించి దేశీయ తయారీ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా భారత్ వ్యూహాత్మక స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. రక్షణ రంగంలో ఎంఎస్ఎంఈల ప్రాధాన్యం ఇక్కడే కనిపిస్తుంది. పెద్ద రక్షణ సంస్థలకు అవసరమైన విడిభాగాలు, ప్రత్యేక పరికరాలు, అధునాతన సాంకేతిక ఉత్పత్తులు, ఏరోస్పేస్ భాగాల తయారీలో చిన్న పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటి ద్వారా స్థానిక స్థాయిలో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రక్షణ తయారీ వ్యవస్థలో విస్తృతమైన సరఫరా గొలుసు ఏర్పడుతోంది. తెలంగాణ ప్రభుత్వం కూడా రక్షణ, ఏరోస్పేస్, డ్రోన్ రంగాలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. రక్షణ, ఏరోస్పేస్ పార్కుల ఏర్పాటు ద్వారా పెట్టుబడులను ఆకర్షించడం, పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటైన పరీక్షా సదుపాయాల కొరతను పరిష్కరించేందుకు అత్యాధునిక కామన్ టెస్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రక్షణ ఉత్పత్తుల్లో నాణ్యత, భద్రతా ప్రమాణాలు అత్యంత కీలకం. చిన్న పరిశ్రమలు తమ ఉత్పత్తులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పరీక్షించుకోవడానికి ఇలాంటి సదుపాయాలు అవసరం. ఖరీదైన పరీక్షా పరికరాలను ప్రతి సంస్థ విడిగా ఏర్పాటు చేయడం కష్టమైన తరుణంలో ఉమ్మడి పరీక్షా కేంద్రాలు ఎంఎస్ఎంఈలకు భారీ ఊరటనిస్తాయి. దీనివల్ల మరిన్ని చిన్న పరిశ్రమలు రక్షణ రంగ సరఫరా వ్యవస్థలోకి వచ్చే అవకాశం ఉంది. భారత రక్షణ రంగంలో మరో ముఖ్యమైన అంశం ముడి పదార్థాల స్వదేశీ తయారీ. ప్రత్యేక అలాయ్స్, అధిక నాణ్యత కలిగిన లోహాలు, ఏరోస్పేస్ గ్రేడ్ మెటీరియల్స్ కోసం ఇప్పటికీ కొంతమేర విదేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. ఈ రంగంలో దేశీయ సామర్థ్యాలను పెంచాల్సిన అవసరం ఉంది. క్లిష్టమైన ముడి పదార్థాలను దేశంలోనే తయారు చేయడానికి ఎంఎస్ఎంఈలు ముందుకు రావాలని పిలుపునివ్వడం దీనిలో భాగమే. ప్రత్యేక లోహాల తయారీలో మిధాని వంటి సంస్థలు ఇప్పటికే కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇస్రో, డిఆర్డీఓ ఏరోస్పేస్ రంగ అవసరాల కోసం వందలాది రకాల ప్రత్యేక అలాయ్స్ ను తయారు చేస్తున్న ఈ సంస్థ తన కొనుగోళ్లలో సగానికి పైగా ఎంఎస్ఎంఈల నుంచి చేపడుతున్నట్లు వెల్లడించింది. అంటే పెద్ద ప్రభుత్వ రంగ సంస్థలు కూడా చిన్న పరిశ్రమలకు మార్కెట్ అవకాశాలు కల్పిస్తూ రక్షణ తయారీ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయి. రక్షణ రంగంలో స్వావలంబన సాధించడం కేవలం ఆయుధాల తయారీకి మాత్రమే పరిమితం కాదు. ఇది దేశ సాంకేతిక సామర్థ్యం, పరిశోధన, ఉపాధి పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధితో ముడిపడి ఉన్న అంశం. ఒక బలమైన రక్షణ తయారీ వ్యవస్థ దేశ భద్రతను పెంచడంతో పాటు ఆర్థిక వ్యవస్థకు కూడా కొత్త అవకాశాలను తెస్తుంది. డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, అధునాతన ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో ఎంఎస్ఎంఈలకు మరిన్ని అవకాశాలు లభించే అవకాశం ఉంది. భవిష్యత్తులో రక్షణ రంగం కేవలం భారీ పరిశ్రమల ఆధిపత్యంగా కాకుండా వేలాది చిన్న పరిశ్రమల భాగస్వామ్యంతో నడిచే సమగ్ర వ్యవస్థగా మారే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ లక్ష్యాలను సాధించాలంటే కొన్ని సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడులు, అంతర్జాతీయ ధృవీకరణలు, నాణ్యతా ప్రమాణాలు, దీర్ఘకాలిక ఆర్డర్ల విషయంలో ఎంఎస్ఎంఈలకు మరింత సహకారం అవసరం. ప్రభుత్వ విధానాలు, పరిశ్రమల భాగస్వామ్యం, పరిశోధనా సంస్థల సహకారం కలిసొస్తే భారత్ రక్షణ ఎగుమతుల్లో మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంది.
మొత్తంగా చూస్తే 1.78 లక్షల కోట్ల దేశీయ రక్షణ ఉత్పత్తి విలువ కేవలం ఒక ఆర్థిక గణాంకం మాత్రమే కాదు, ఇది భారత రక్షణ రంగంలో జరుగుతున్న నిర్మాణాత్మక మార్పుకు సంకేతం. ఎంఎస్ఎంఈలను కేంద్రంగా చేసుకుని దేశీయ తయారీ వ్యవస్థను బలోపేతం చేస్తే దిగుమతులపై ఆధారపడే దేశం నుంచి రక్షణ ఉత్పత్తులను ప్రపంచానికి అందించే శక్తిగా భారత్ ఎదిగే అవకాశాలు మరింత పెరుగుతున్నాయి.